అంటే రీజనరేటివ్ అంటే జనరల్లీ కరెక్ట్ మీ ఫ్రమ్ రాంగ్, అంటే మన ఓన్ బాడీలో అయిన ఇష్యూని బేస్ నుంచి రీజనరేట్ అంటే మళ్ళీ ఒకసారి జనరేట్ చేయొచ్చు అనేది కదా అన్నట్టు. అదే ఇక్కడ ఐ హ్యాడ్ డౌట్, ఇఫ్ దట్ ఈస్ రైట్, అసలు మన బాడీ ఎంత కేపబిలిటీ ఉంది మన బాడీకి? బోన్ దగ్గర నుంచి మీరు మాట్లాడుతూ బోన్ విరిగితే మళ్ళీ అది కొన్ని స్టెమ్ సెల్స్ నుంచి కొంచెం బెటర్ అయ్యే పాసిబిలిటీ దాని లోపలే ఉంది కదా అన్నారు కదా. అట్లా వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఫర్ us to understand లేమన్ టర్మ్స్ లో ఇది కూడా అవుతుంది అన్నట్టు మనం చెప్పగలిగితే ఇట్ విల్ బి గ్రేట్. యా డెఫినెట్లీ. ఇప్పుడు బేసిక్లీ రీజనరేటివ్ ముందు డీజనరేటివ్ మాట్లాడదాం. సో డీజనరేటివ్ అంటే మనం యాజ్ వి గ్రోనే కాదండి, ఒక 20s 30s తర్వాత ఏమవుతుందంటే వేర్ అండ్ టేర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఇప్పుడు కొన్ని కార్టిలేజ్లో బ్లడ్ సప్లై ఉండదు, అది అరగటం మొదలవుతుంది. కొంచెం బాగా ఏజ్ వచ్చేసరికి ఆర్థరైటిస్ అని, అది డీజనరేషన్. ఓన్లీ జాయింట్స్ కాదు, హోల్ బాడీ. పీపుల్ స్టార్ట్ లూజింగ్ హెయిర్ ఆఫ్టర్ వైల్, స్కిన్ గెటింగ్ రింకిల్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఒక కైండ్ ఆఫ్ ఏజింగ్ అంటే డీజనరేట్ అవుతున్నాం. అంటే ఏంటంటే మన బాడీ దాన్ని ఫుల్గా రీప్రొడ్యూస్ చేయట్లా. అది చిన్నప్పుడు అనుకోండి, పిల్లలు ఎంతైనా మళ్ళీ ఏమైనా మళ్ళీ నార్మల్గా అవుతారు కదా. మనకి ఏజ్ వచ్చే కొద్దీ మన స్టెమ్ సెల్స్ తగ్గటం, రీజనరేషన్ తగ్గుతుంది. అలాగే జాయింట్స్లో తగ్గుతుంది ఇంజురీ అవ్వటం. సో దాన్ని మనం సప్లిమెంట్ చేయగలిగితే, ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరగటం ఉందంట, దాన్ని డీజనరేషన్ జరుగుతుంది, రీజనరేట్ చేయటం ఇస్ మెడిసిన్ ఆఫ్ రీజనరేషన్. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మన బాడీయే చేస్తుంది అనుకుంటాం, కానీ ఏజ్ వచ్చే కొద్దీ ఆ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఓకే, మనం ఇది కనుక్కున్నాం, బాడీలో సెల్స్ ఉన్నాయి, ఈ సెల్స్ మన హోల్ బాడీని రీజనరేట్ చేస్తుంది. సో అదే సెల్స్ని మనం తీసి, ఒక మిలియన్స్ ఆఫ్ సెల్స్ని ఆ పాడైన ఏరియాలో పెట్టగలిగితే మళ్ళీ రీజనరేట్ అవుతుందా అని కాన్సెప్ట్తో రీజనరేటివ్ మెడిసిన్ వచ్చింది. సో అది చేసిన కొద్దీ మాకు అర్థమైంది ఏంటంటే ఎస్, సెల్స్ని కనుక పెట్టగలిగితే ఎక్కడైతే అరుగుతుందో అక్కడ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో అది రీజనరేటివ్ మెడిసిన్.